ఈ ఫలాన్ని చూస్తున్నారా మీరు? ఇది అదే ఫలం ఏదైతే చెట్టు కొమ్మలన్నిటికంటే పైన వస్తుందో. ఇక ఇది ఎప్పుడైతే విరిగి పడుతుందో ఇది పైనున్నంత మాత్రాన ఆకాశంలోకి వెళ్ళదు. అది తిరిగి భూమినే చేరుకుంటుంది ఎక్కడి నుంచైతే దాని ప్రారంభం మొదలైందో. ఎందుకని? ఈ ఫలం యొక్క ఎత్తు ఏదైతే ఉందో అది దాని కిందన్న భూమిని బట్టే ఉంటుంది. ఇక ఇదే విషయం మన మనుషులకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ మీరు సంపన్నులు అయితే మీరు అలాంటి వారికి సహాయం చేయండి ఎవరైతే మీకంటే సామర్థ్యంలో తక్కువ, ఎవరికైతే సహాయం యొక్క అవసరమో. మీరు సామర్థ్యంలో అధికులు ఎందుకంటే వాళ్ళు మీకన్నా తక్కువ కాబట్టి. చూడండి, మీ జీవితంలో ఆనందం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఒకరికి సహాయం చేస్తారో ఏదో ఒక కారణం చేత మీకంటే కింద స్థాయిలో ఉన్నవారికి. ఇక ఒక ఫలం ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే మీరెందుకు చేసుకోలేరు?